చేశాడు. అందులో జిగురుగా ఉండేటటువంటి మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి 2 పదార్థములు ఉత్పాదనమవుతాయి. ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. టైలిన్ ఏం చేస్తుందంటే జిగురుగా ఉండి కంఠంలోంచి కడుపులోకి పదార్థం జారిపోవడానికి ఉపకారం చేస్తోంది. ఇవన్నీ నేను 1/4 కిలో తెచ్చుకుని నోట్లో పోసుకున్నాను. అది అవడంలో ఎవడో ఒకడు తయారు చేస్తున్నాడా వీటన్నింటినీ లోపల? వాడెవరున్నాడో, ఎవడు నాకు రుచి తెలిసేటట్టు చేస్తున్నాడో, నేను తెలియక వేడిది తినేస్తే రసాంకురములు కాలిపోతాయి. మళ్ళీ తెల్లవారేటప్పటికి రసాంకురములు పుడతాయి. కొన్ని లక్షల రసాంకురములు ఉంటాయి నాలుక మీద. అటువంటి వాడికి నేను కృతజ్ఞత చెప్పడానికి పరమ ప్రశాంతమైన స్థితిలో నేను ఈ భావనతో ఉన్నాను కాబట్టి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెడతా. ఓ పటికి బెల్లమో, ఓ పండో, ఓ పాలో, ఓ పలహారమో అక్కడ పెట్టి ఈశ్వర స్వీకరించండి అంటున్నాను. అంటే కృతజ్ఞత. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కృతజ్ఞత ఈశ్వరుడి దగ్గర మొదలైంది.